హాయ్ హలో ఫ్రెండ్స్, మనం చెప్పబోయే టాపిక్ ఏంటంటే పిఎం కిసాన్ గురించి. రీసెంట్లీ మనకు 19వ విడత వచ్చేసి 24న జమ అవ్వడం జరిగింది. అయితే కొంతమందికి పడుతూ పడుతూ ఆగిపోయిన పేమెంట్లు చాలా ఉన్నాయి. ఇందులో ఏంటంటే మన దగ్గర మన తెలంగాణ రాష్ట్రంలో వచ్చేసి 20 చిల్లర మెంబర్స్ వాళ్ళకు పడుతూ పడుతూ ఆగి పేమెంట్లు వాళ్ళకు అయితే ఉన్న వాళ్ళు కొన్ని చేసుకోవాలి. ఆ ప్రాసెస్ చేసుకుంటే ఆగిపోయిన పేమెంట్లు మళ్ళీ వస్తాయి. కానీ వాళ్ళకు ఆ విషయం తెలియదు. అయితే నేను కొంతమందికి హెల్ప్ చేశాను. అంటే లాస్ట్ నేను 18 విడత టైంలో నేను 18 విడత పడక 10-15 డేస్ ముందే నేను వాళ్ళకి హెల్ప్ చేశాను. అప్పుడు ఆ విడతలో రావాల్సిన డబ్బులు వాళ్ళకి రాలేదు. అప్పుడు నేను డిసప్పాయింట్ అయ్యాను. వాళ్ళు ఊకే నన్ను అడిగేటోళ్ళు, నన్ను నా దగ్గరికి వచ్చి అడిగి వెళ్ళిపోయేటోళ్ళు. అయితే అప్పుడు చేసిన నేను పనికి ఇప్పుడు నేను చాలా సంతోషపడుతున్నాను. ఎందుకంటే వాళ్ళకు పడుతూ పడుతూ ఆగిపోయిన పేమెంట్లు మొత్తం చేశాను. అయితే అమౌంట్ అయితే ఛార్జ్ చేసుకున్నాను. ఎంత 200. అయితే ఇలా చేసినందుకు వాళ్ళు హ్యాపీ ఉన్నారు. నా మీద నమ్మకం పోయింది వాళ్ళకు. అయితే నేను ఫస్ట్ ఏంటంటే నల్గొండ డిస్టిక్ నేనైతే చెప్పడం ఫోన్ చేశాను. నా దగ్గర లీస్ట్ ఉంటే అయితే కొంతమంది నాకు ఏమన్నారంటే ఫ్రాడ్ అనుకున్నారు. ఫ్రాడ్ అనుకొని కొంచెం ఫోన్ కట్ చేయడం అలా చేశారు. అదే దూరం వాళ్ళకి చెప్పడం, కాకపోతే నేను ఇచ్చేస్తాను, మీ డబ్బులు మీకు ఇచ్చిస్తానని హోప్స్తో నేను ఆగిపోయాను. అవి నా లిస్ట్ ఉండే కాబట్టి నేను దగ్గర పోయి నచ్చ చెప్పి నేను ప్రాసెస్ మొత్తం చేశాను. చేసిన తర్వాత 18లో రాలేదు, బట్ వచ్చేసి 19లో మొత్తం పడ్డాయి వాళ్ళకు. వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, నాకైతే హ్యాపీ ఇచ్చింది. బట్ ఈ వీడియో చేయడం కారణం ఏంటంటే నేను ఒకరికి చేసినట్ట ఇస్తుంది అనే ఉద్దేశం చేస్తున్నాను. అంటే ఫ్రీగా లేదు, బట్ కొంత అమౌంట్ ఛార్జ్ చేసుకుంటున్నాను. అదే కింద స్క్రోల్ అవుతుంది నా నెంబరు. ఎవరికైనా ఏం డౌట్ ఉన్నా ఆ నెంబర్కి చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. సరే, అదే విధంగా కాకుండా మీకు ఫ్రాడ్ నమ్మకం లేకపోతే డైరెక్ట్ లేదంటే వెళ్ళండి, కానీ టైంపాస్ కోసం చేయకండి. ఇంకోటి ఏంటంటే మీకు ఫోన్ చేసిన వెంటనే నాకు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ మీరు చెప్పినాకనే నేను ఇస్తా అంటే, లేదు నాకు ఫస్ట్ అయితే పేమెంట్ చేయాలి, తర్వాత ప్రాసెస్ చెప్తాను. మీకు అందులో కూడా ప్రాసెస్ అయిన వెంటనే మీకు కార్డ్ అడుగుతా, పాస్వర్డ్ అడుగుతా, ఏపీ అడుగుతా. చెప్తున్నా ఇవన్నీ చూసుకొని ఆ తర్వాత మీకు ప్రాసెస్ చెప్తా. కానీ ఏదో ఫ్రాడ్ అంటే వదిలేయండి. థ్యాంక్ యూ.